హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో మనం అసలుకి గొడవలు జరుగుతున్నాయి కదా మొన్నే కదా నామినేషన్స్ అయినాయి. వీళ్ళందరూ ఏంటి అసలు ఇంత గొడవలు పడ్డారు, ఇన్ని మాటలు అనేసుకున్నారు. తనూజ ఇమ్ము ఏమన్నారంటే పెళ్లి కూతురు కూర్చున్నావు అక్కడ ఆ బెడ్ టాస్క్ మీద చేరనలకుండా, అయినా మేము నిన్ను తీయకోకుండా నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు చేయలేదు అని ఎలా మాట్లాడతావని అన్నీ మాటలు అనుకున్న వాళ్ళిద్దరూ ఆ నామినేషన్స్ అయిపోయిన ఒక 2 నిమిషాల నుంచి నవ్వుతూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. నిన్న కూడా మాట్లాడుకున్నారు. నిన్న ఇద్దరు కలిసి గేమ్ కూడా ఒకటి ఆడారు. అందులో కూడా వాళ్ళు ఫస్ట్ గేమ్లో వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళిద్దరు టీమ్గా ఉన్నారు. ఇది జరుగుతుంది. మనమైతే బయట తన్నుకుంటాను, అరే మన తనూజరా ఇమ్ము తిడుతున్నారా, అరే మన ఇమ్మురా తనూజ ఏంట్రా అన్ని మాట్లాడుతుంది అని మనం ఇక్కడ తన్నుకుంటున్నా. వాళ్ళు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ కానీ ఇంకా 5 స్టార్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైతే హింట్లు వచ్చినాయో తనూజ టాప్లో ఉంది, అలాగే మన్యులో కూడా టాప్లో ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరు విన్నర్ మెటీరియల్ అని ఎవరికి వాళ్ళే తెలిసిందో అప్పటి నుంచి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళతో మంచిగా ఉంటూ గొడవలు పడొద్దు, వాళ్ళు విన్నర్ టాప్ 5లో ఉన్నారు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళతో గొడవలు పడొద్దు అనే విధంగా వాళ్ళు ఉంటున్నారు. సో మనం ఇలా గొడవలు అంటే వాళ్ళు గొడవలు పడ్డప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అరే మన ఫ్యాన్ కదరా వాళ్ళు గొడవ పడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని మనలో పౌరుషం బాగా అప్పుడు పొడుచుకొస్తుంది. తర్వాత కొద్దిసేపటికి అయ్యో మనం ఏంటి వాళ్ళ గురించి మనం గొడవ పడుతున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నా. సో ఎందుకంటే అంత ఇంకా గేమ్కి వచ్చినప్పుడు ఇక తప్పదు, ఇక ఎంత గొడవలైనా ఏం జరిగినా అదే ఒకే హౌస్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంకా విన్ అవ్వాలి కాబట్టి గొడవలు లేకుండా కొంచెం మంచిగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా సపోర్టింగ్ టాస్క్ వచ్చినా కెప్టెన్సీ టాస్క్లో వచ్చినా వాళ్ళ సపోర్ట్ ఉండాలి కాబట్టి సో అలా అని గొడవలు లేకుండానే ఉండాలి. బిగ్ బాస్ అంటేనే ఇంకంత కాబట్టి చేసేదేం లేదు.